Hi everyone, welcome. This is your Narsimha Kasaram and this is Naras sir. We are going to deal with a very important part, which is nothing but AP budget 2024-25. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మనం చాలా డీటెయిల్గా చాలా డెప్త్గా మనం అనలైజ్ చేయబోతున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క అంశం నుండి ఎటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, ఆ ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఎటువంటి ప్రశ్నలు అడగొచ్చు అన్న కోణంలో కూడా మనము బడ్జెట్ని అనలైజ్ చేయబోతున్నాం. సో అలా చాలా డీటెయిల్గా డిస్కషన్ మనం చేయబోతున్నాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ కోర్స్. సో ఫస్ట్ టు బిగిన్ విత్, మనకు తెలుసు బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరు అంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక మంత్రి, రైట్? ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మనకు? మిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, రైట్? సో పయ్యావుల కేశవ్ గారు 2024 సంవత్సరంలో నవంబర్ 11 నాడు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఏ సంవత్సరం కోసం ప్రవేశపెట్టడం జరిగింది? 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటే రాబోయే సంవత్సరానికి లేకపోతే ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆ సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. గత సంవత్సరానికి ఇప్పుడు ప్రవేశపెట్టారు, అవునా? సో ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా మనకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఆ విషయాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బడ్జెట్ లో భాగంగా మొట్టమొదటిసారిగా మనము బడ్జెట్ యొక్క హైలైట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బడ్జెట్ లో మనం ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటిది అనేది మనం చాలా డీటెయిల్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. బడ్జెట్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా తప్పనిసరిగా దాన్ని ఆన్సర్ చేసే విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. కాబట్టి ఆ కోణంలోనే మన అనాలిసిస్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఒకసారి మీరు చూసినట్టయితే బడ్జెట్ హైలైట్స్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నథింగ్ బట్ బడ్జెట్ హైలైట్స్. తర్వాత పాలసీ హైలైట్స్ చూసాం, తర్వాత ఇన్ డీటెయిల్ గా మొత్తం బడ్జెట్ మొత్తం మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మీరు చూస్తే ఇక్కడ మన కంటెంట్ ఉంది, కింద మీరు చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము? క్వశ్చన్ జోన్ అని చెప్తున్నాం. అంటే మనం నేర్చుకోబోయే కంటెంట్ నుండి ఎటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, ఆ కోణంలో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటిది? ఉన్నటువంటి కంటెంట్ ని అలా చదవడం కాకుండా ఆ కంటెంట్ కి మధ్యలో దాగి ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం అర్థం చేసుకోవాలి. వి హావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇక్కడ చదువుతున్నాం, ఈ లైన్స్ లో మధ్యలో చెప్పని కొన్ని అంశాలు ఉంటాయి. ఆ విషయాలు కూడా మనము అనలైజ్ చేయాలి. అలా అనలైజ్ చేసినప్పుడే ఎగ్జామినర్ ఎటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందో అది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట, రైట్? సో లెట్స్ మేక్ ఎ స్టార్ట్. సో బడ్జెట్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటున్నారు ఇక్కడ? ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 2024-25 ఫర్ ద కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల్లో, ఓకే, ఫర్ ద కరెంట్ ప్రైజెస్ అన్న ప్రస్తుత ధరలతో చూసినప్పుడు ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 16.41 lakh crores, 16,41,000 కోట్ల రూపాయలు ఉండబోతుంది. అమౌంటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ 12.5% ఓవర్ 2023-24. అంటే 2023-24 సంవత్సరంతో పోల్చినప్పుడు 2024-25 సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఎంత ఉండబోతుంది? 16,41 కోట్ల రూపాయలు, 16,41,000 కోట్ల రూపాయలు ఉండబోతుంది అని చెప్తూనే గత సంవత్సరంతో పోలిస్తే ఎంత మేర పెరిగిందని చెప్తున్నారు? 12.5% మేర పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సింపుల్ గా దీన్ని మనం ఏ విధంగా దీన్ని అనలైజ్ చేయొచ్చు? సింపుల్ గా ఒక పదంలో చెప్పాలంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 12.5%. 12.5%. మరి ఏం గ్రోత్ రేట్ ఇది? నామమాత్రపు వృద్ధి రేటా లేకపోతే రియల్ గ్రోత్ రేటా? అంటే నామినల్ గ్రోత్ రేట్. ఏం గ్రోత్ రేట్? నామినల్ గ్రోత్ రేట్. ఎందుకు నామినల్ గ్రోత్ రేట్ అంటున్నాం ఇక్కడ అంటే ఏ ధరల దగ్గర వాళ్ళు లెక్కించారు? ఇది ప్రస్తుత ధరల దగ్గర లెక్కించారు. కాబట్టి ఇది ఏం గ్రోత్ రేట్? నామినల్ గ్రోత్ రేట్. సో నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత అంటే ఏం చెప్పాలి మనకు? 12.5% అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 12.5%. సో ఎంత రావడంతో ఇది 12.5% అయింది అంటే
16.41 lakh crores. సో ఇక్కడ ఇంకో అంశం ఏంటిది, ఎట్ కరెంట్ ప్రైజెస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి, నామినల్ జిఎస్డిపి ఎంత అంటే 16.41 lakh crores. ఈ అంశం కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. సో ఆంధ్రప్రదేశ్ యొక్క నామినల్ జిఎస్డిపి వాల్యూ ఎంత అంటే, ఆర్ నామినల్ జిఎస్డిపి వాల్యూ ఎంత అంటే 16.41 lakh crores. ఆంధ్రప్రదేశ్ యొక్క నామినల్ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత, ఆర్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అంటే 12.5%. 12.5% అంటే 10% కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బాగానే ఉన్నట్టు మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ అంశం. రెండో ఇంపార్టెంట్ అంశం ఇక్కడ ఎక్స్పెండిచర్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పెండిచర్, వ్యయం, ఖర్చు ఏదైతే ఉందో అది ఎంత మేర ఉండబోతుంది అంటే, తిరిగి చెల్లించే అప్పులు కాకుండా, వితౌట్ ద డెప్ట్ రీపేమెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం కొంత అప్పులు తిరిగి చెల్లిస్తూ ఉంటారు. అది పరిగణలోకి తీసుకోకుండా చేసే ఖర్చు ఎంత అంటే 2,69,928 కోట్లు. ఎంత? 2,69,928 కోట్లు. ఇంత మేర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇంత మేర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖర్చు చేస్తుంది. ఎంత మేర ఖర్చు చేస్తుంది? 2,69,928 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ నెంబర్ ని వాడుకుని మనం వేరే అంశాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో అంశం మనం ఏం చూడాలి, ఏం చెప్తున్నారు, గత సంవత్సరంతో పోలిస్తే అంటే 2023-24 సంవత్సరంలో చేసినటువంటి ఖర్చుతో పోల్చినప్పుడు ఈ 2024-25 సంవత్సరంలో ఏదైతే మనము 2,69,928 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామో అది ఎంత శాతం ఎక్కువగా ఉంది అంటే 14% ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు? వీళ్ళు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేసిందో ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ ప్రభుత్వం నడపడానికి కానీ ఏదైతే ఖర్చు చేసిందో ఆ ఖర్చుతో పోలిస్తే మేము ఈ సంవత్సరం 14% ఎక్కువగా ఖర్చు చేస్తున్నాము. అంటే గత సంవత్సరంతో ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే మా ఖర్చు చాలా ఎక్కువగా ఉంది, అంటే మేము ప్రజల కోసం ఇంకా చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరికే డాటా చదవడం కాదు, ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏమన్నాము, 2,69,928 కోట్ల రూపాయలు ఖర్చు. ఎటువంటి ఖర్చు? అప్పును కట్టే ఖర్చు కాకుండా, అప్పు కాకుండా, అవునా, అప్పు రుణాలను తిరిగి చెల్లించేది కాకుండా 2,69,928 కోట్లు. మరి రుణాలు ఎంత కడుతున్నారు అంటే 24,499 కోట్లు. సో ఫర్ ద ఇయర్ 2024-25 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మేర రుణాలను తిరిగి చెల్లించింది అంటే 24,499 crores రూపీస్ డెప్ట్ రీపేమెంట్ చేసింది. ఈ నెంబర్ ఇంపార్టెంట్. పైన నెంబర్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కింది నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 24,500 కోట్ల రూపాయలు, 1 కోటి తక్కువ. కాబట్టి 24,499 కోట్ల రూపాయలు రుణాలను తిరిగి చెల్లించింది. అంటే ఒక పక్క ప్రభుత్వం మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తూనే ఇంకో పక్క ఏం చేస్తున్నారు, ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 14% మేర ఖర్చు చేస్తున్నారు. అవునా? మొత్తం ఖర్చు ఎంత? 2,69,928 కోట్లు. దాంతో పాటు తీసుకున్నటువంటి రుణాలు ఎంత మేర తిరిగి చెల్లిస్తున్నారు? 24,499 కోట్ల రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అంశం మనం గుర్తుపెట్టుకుంటే ఈ అంశాన్ని వాడుకొని ఇంకో అంశాన్ని మనము తీసుకురావచ్చు. అదేంటో మనం చూద్దాం. రైట్? సో ఫస్ట్ స్లైడ్ లో మనకి ఇంపార్టెంట్ అంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 12.5%. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టిపి యొక్క విలువ ప్రస్తుత ధరల దగ్గర ఎంత అంటే 16.41 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ 2024-25 సంవత్సరానికి ఎంత మేర ఖర్చు చేస్తుంది, రుణాలు తిరిగి చెల్లించేది కాకుండా ఎంత మేర ఖర్చు చేస్తుంది అంటే 2,69,928 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంత మేర అప్పులు తిరిగి చెల్లిస్తుంది అంటే 24,499 కోట్ల రూపాయల అప్పులు తిరిగి చెల్లిస్తూ ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకేనా? సో ఈ అంశాలు మనము గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. రైట్? ఇంకోటి నెక్స్ట్ చూద్దాం. గోయింగ్ అహెడ్. రిసిప్ట్స్. ఇదివరకు మనం ఎక్స్పెండిచర్ మాట్లాడుకున్నాం, 2,69,928 కోట్లు.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి ఎంత మేర ఆదాయాన్ని సమకూర్చుకోబోతుంది? హౌ మచ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ అని చూస్తున్నట్టయితే 2,01,186 కోట్లు. 2,01,186 కోట్లు. మరి గత ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందా తగ్గిందా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మేము పెంచుకుంటున్నాం ఆదాయం అని చెప్తున్నారు. అంటే ఖర్చు చేసే విషయంలో వాళ్ళకంటే మేము 14% ఎక్కువ ఖర్చు చేస్తున్నాము. ఆదాయం వచ్చే విషయంలో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ అంటే 16% ఆదాయం మేము క్రియేట్ చేసుకుంటున్నాము. అంటే ఒక పక్క ప్రజా సంక్షేమం మాకు చాలా ముఖ్యం, దాంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ మనకు చాలా చాలా ముఖ్యమని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఏంటిది అంటే the total receipts is 16% more than what the receipts of the previous government. 2023-24 సంవత్సరంలో ఎంత మేర వాళ్ళు ఆర్జించారు, సంపాదన వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఎంత మేర అయితే వాళ్ళు యొక్క ఆదాయం క్రియేట్ చేసుకుంటారో దాంతో పోలిస్తే 16% మేర ఎక్కువగా ఆదాయం క్రియేట్ చేస్తారు. అంటే ఖర్చు పెరిగింది, ఖర్చు కంటే ఎక్కువగా ఏం పెరిగింది? ఆదాయం పెరిగింది. అంటే ఒక పక్క ప్రజా సంక్షేమం ముఖ్యమని అంటూనే ఇంకో పక్క ఆ యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మేము మెరుగుపరుస్తున్నాము అని చెప్పడం కనిపిస్తుంది అన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ రెండు వచ్చింది. ఇది మన ఖర్చు ఎంత? 2,69,928 కోట్లు. యాక్చువల్లీ డాట్ సంథింగ్ ఉంటుంది, మనకు రౌండ్ అప్ చేశారు, అవునా? ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంత? ఆదాయం ఎంత? 2,01,186 కోట్లు, అవునా? సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 8 - 1 7 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. అంటే 68,742 crores or 68,743. ఒకవేళ అక్కడ 0.7 తేడా ఉంటుంది, అవునా? అంటే 68,742 కోట్లు. ఏంటిది అంటే ఇది వచ్చేసరికి మనకు ఖర్చు, ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకు ఖర్చు, అవునా? ఇది వచ్చేసరికి ఏంటిది? రెవెన్యూ. అంటే ఇదేంటిది? మనకు ఆదాయం. ఏంటిది? ఆదాయం. ఇది ఆదాయం, అవునా? అంటే ఆదాయంతో పోలిస్తే ఖర్చు అనేది ఏ స్థాయిలో ఎక్కువ ఉంది? 68,742 కోట్లు ఎక్కువగా ఉంది. దీన్ని మనం ఏమంటాం? కోశ లోటు అంటాం, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. దిస్ కాల్డ్ యాజ్ వాట్? ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్. ఈ అంశం మళ్ళీ వస్తుంది, మనం జాగ్రత్తగా చూద్దాం, అన్న. లాస్ట్ స్టేజ్ లోకి వచ్చిన మార్కులు 1, 2 అవి రావచ్చు, బట్ అవరేజ్ కి డివైడ్ అవుతాం, రైట్? సో చూడండి, ద రెవెన్యూ డెఫిసిట్. ఓకే, ఇది అయిపోయింది కదా. సో ఖర్చు ఆదాయం ఎంత? 2,01,184 కోట్లు. సో గత సంవత్సరంతో పోలిసి ఎంత మేర పెరిగింది? మనకు 16% మేర పెరిగింది. సో ఇక్కడ ఖర్చు వచ్చింది, ఇది వరకు ఇక్కడ ఆదాయం వచ్చింది, ఇది వరకు మనకు ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు ఆదాయం రెండు తీసుకుంటే మనకు అంశం వచ్చింది. ఆ అంశం ఏంటిది? మనకు ఫిస్కల్ డెఫిసిట్ వచ్చింది. ఇది పక్కన పెట్టేది. ఇప్పుడు చూడండి, రెవెన్యూ డెఫిసిట్ ఇంకో అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 2024-25 ఎస్టిమేటెడ్ టు బి 2.1% of the GSDP. Very, very important number. 2.1% of the GSDP. ఎందుకు వాళ్ళు దాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే కంపారిజన్. ఏంటి కంపారిజన్? గత సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరంతో పోలిస్తే ఆ సంవత్సరం ఎంత? మనకు 2.7%. చూడండి, ఇక్కడేమో 2.1%, ఇక్కడేమో 2.7%. గత సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ డెఫిసిట్ తగ్గిందా పెరిగిందా? డెఫినెట్ గా మనకు రెవెన్యూ డెఫిసిట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఏమైంది? తగ్గింది. రెవెన్యూ అకౌంట్ లో లోటు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది, అవునా? ఎంత మేర తగ్గింది? 2.7% ఉంటే ఇప్పుడు 2.1% కాబట్టి ఓకే, ఆల్మోస్ట్ 0.6% మేర తగ్గింది, అవునా? మనకు ఈ నెంబర్ అడగవచ్చు, ఓకేనా? ఎంత మేర తగ్గిందంటే 0.6% మేర తగ్గింది అని అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. ఇక్కడ 0.6% మేర తగ్గింది అని రాయలేదు కాబట్టి మీరు చదువుకోవాలంటే కుదరదు, అవునా? గత సంవత్సరంలో 2.7% జిఎస్డిపి, ఈ సంవత్సరంలో 2.1% జిఎస్డిపి. రెండింటి మధ్య వ్యత్యాసం వచ్చేసరికి మనకు 0.6% జిడిపి. ఈ మేర మనకు రెవెన్యూ అకౌంట్ లో లోట్లు తగ్గించారు. గుర్తుపెట్టుకోవాలి, ద బెస్ట్ రూల్ ఫర్ ఎనీ ఎకానమీ, ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థకు ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు కూడా 0 ఉండేలా చేయాలి.
ఒక్క పెట్టుబడి జీరో కాకపోతే దాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు కనిపిస్తుందా, పాటించలేనట్టు కనిపిస్తుందా? డెఫినెట్గా ఇక్కడ పాటించినట్టే కనిపిస్తుంది, అవునా? సో గత సంవత్సరంలో 2.7% ఆఫ్ ద జిఎస్టీ అయితే ఈ సంవత్సరం ఎంత? 2.1% ఆఫ్ జిఎస్టీ, 2.1% ఆఫ్ జిఎస్టీ, రైట్? సో దీని విలువ ఎంత అంటే 34,743 కోట్లు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఐడియా ఉండాలి, అవునా? 34,743 crores. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ప్రభుత్వానికి రెవెన్యూ అకౌంట్ లోకి వచ్చే ఆదాయంతో పోలిస్తే ప్రభుత్వం రెవెన్యూ అకౌంట్ ద్వారా చేసే ఖర్చు ఏదైతే ఉందో 34,743 కోట్ల రూపాయలు అధికంగా చేస్తుంది. రెవెన్యూ ఆదాయం అంటే ఏంటిది? ఇవన్నీ కూడా మనము యూనియన్ బడ్జెట్ 2024-25 అన్న ఒక కోర్సులో చాలా డెప్త్ గా బేసిక్స్ తో సహా మొత్తం కవర్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ వస్తే అక్కడ మీరు చూసుకోవచ్చు, రైట్? అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు రెవెన్యూ ఆదాయం అంటే ట్యాక్స్ రూపంలో కానీ నాన్ ట్యాక్స్ రూపంలో కానీ ఫీజు ఫైన్స్ రూపంలో కానీ వచ్చే డబ్బులన్నీ కూడా మనకు రెవెన్యూ అకౌంట్ లోకి వచ్చే ఆదాయం. రెవెన్యూ ఖర్చు అంటే ఏంటంటే వెల్ఫేర్ కోసం చేసే ఖర్చు, ప్రభుత్వం నడవడానికి చేసే ఖర్చు. ఏ ఖర్చు ద్వారా మనకు భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం రాదో అటువంటి ఖర్చు మనం రెవెన్యూ అకౌంట్ లో చేసే ఖర్చు అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు? రెవెన్యూ అకౌంట్ లో మేము చేసే ఖర్చు మా రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే 34,743 కోట్ల రూపాయలు ఎక్కువగా చేస్తున్నాము. అది దేంతో సమానము? 16.41 lakh crores అన్నాం కదా, దాంట్లో 2.1% తో సమానం. సో 16 to the 32 అను కదా, సో 34 వరకు వచ్చింది, వచ్చిందో లేదా అదనమాట, ఓకే? సో అట్లాగా 2.1% ఆఫ్ ద జిఎస్డిపితో అది సమానం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటిది? మరి ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? మంచిది కాదు కదా అంటే పరిస్థితి తప్పట్లేదు, కానీ మెరుగైన అంశం ఏంటిది? గత సంవత్సరంతో పోలిసి తగ్గించాం. అక్కడ మేము బెస్ట్ గా చేసాము అని చెప్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే మేము ఖర్చు ఏం చేస్తాం? తగ్గించాము. గత సంవత్సరంలో 2.7%, ఈ సంవత్సరం ఎంత? 2.1%. నెక్స్ట్ ఇంకా తగ్గిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని నేను మెరుగయ్యేలా చేస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ దట్ ఇస్ ద రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అవునా? సో ఇక్కడ మీరు క్వశ్చన్ జోన్ పరంగా మీరు ఏం చూసుకోవాలి అంటే ఇది ఖర్చు, ఇది ఆదాయం, రెండింటి మధ్య వ్యత్యాసం ఇది. దీన్ని మనం ఏమంటాం? ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అదే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 34,743 crores వాళ్ళు ఇవ్వడం జరిగింది, అవునా? రెవెన్యూ డెఫిసిట్ గత సంవత్సరంలో 2.7% ఉంటే ఈ సంవత్సరంలో 2.1%. ఎంత మేర తగ్గింది? 0.6% మేర మనకు రెవెన్యూ డెఫిసిట్ అనేది తగ్గుముఖం పట్టింది. సో ఈ అంశం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఇది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పార్ట్, ఓకే? అండ్ ఇంకోటి ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఎక్స్పెండిచర్ ఏ మీద పెరిగింది? 14% పెరిగింది. రెవెన్యూ ఏ మీద పెరిగింది? 16% పెరిగింది. అంటే ఒక రాష్ట్రము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నటువంటి ఒక ప్రభుత్వము ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకోవాలా, ఖర్చును ఎక్కువగా పెంచుకోవాలా? ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. ఆదాయం ఏమో వచ్చేసరికి మనకు 16% పెంచింది, ఈ యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 14% పెంచింది. అంటే రాష్ట్రం మెరుగ్గా పనిచేస్తున్నట్ట లేదా డిఫరెంట్ గా పనితీరు బాగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, రైట్? సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్, ఇదివరకు మనం చెప్పింది అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చింది. చూడండి ఎంత ఉంది? 2024-25 సంవత్సరం కంటే 4.2% ఆఫ్ ద జిడిపి, 68,743 crores. మనం ఎంత అన్నాం ఇక్కడ? వాళ్ళు ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తే 68,742 crores. 3 ఎందుకన్నారంటే ఇక్కడ ఏదో పాయింట్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఇచ్చి ఉంటారు, అవునా? అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కోస్ట్ లోటు, ఆర్థిక లోటు లేదా కోస్ట్ లోటు ఏదైతే ఉందో 68,743 crores గా వచ్చింది. ఇది దేంతో సమానము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపితో అంటే 16.41 lakh crores తో పోల్చినప్పుడు 4.2% తో సమానం. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ జోన్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అంటే మనకు 4.2% ఆఫ్ ద జిఎస్డిపి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనకు వాల్యూస్ అవసరం లేదు, కానీ ఆ వాల్యూస్ లోనే మనకి డేటా వచ్చింది అనమాట. కాబట్టి 68,743 crores ఏదైతుందో అది దేంతో సమానము అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల దేశ ఉత్పత్తిలో 4.2%తో సమానం. 4.2%తో సమానం అనే కదా. ఇప్పుడు 2023-24 సంవత్సరంతో పోలిస్తే ఇది మెరుగ్గా ఉందా లేకపోతే దిగజారిందా అని చూసినట్టు ఇక్కడ చూసినట్టయితే మనకు 2023-24 సంవత్సరంలో 4.3% వచ్చింది. అంటే ఇదేమో 2024-25 సంవత్సరము
అదే 2023-24 సంవత్సరం ఎంత ఉంది కదా, 4.3% ఆఫ్ జిఎస్డిపి ఉంది. అంటే మనము ఇక్కడ మెరుగు ఉందా, లేకపోతే ఇక్కడితో పోలిస్తే మనం బెటర్ గా పెర్ఫార్మ్ చేసామా, లేదా ఇక్కడితో పోలిస్తే మనం అధ్వానంగా పెర్ఫార్మ్ చేసామంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసాం, అవునా కదా. కాబట్టి ఇది సంథింగ్ టు బి అప్రిషియేటెడ్. అదే చెప్తున్నాను ఇక్కడ చూడండి. In 2023-24, as per the revised estimate, fiscal deficit is expected to be 4.3% of GSDP, higher than the budget estimate of 2023-24. అంటే వాళ్ళు ఏదైతే ఒక టార్గెట్ నిర్దేశించుకున్నారో ఆ టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు. వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువగా అచీవ్ చేశారు. సో అంటే టార్గెట్ రీచ్ కాలేదు. ఎప్పుడైనా సరే డెఫిసిట్ తగ్గించాలి. రీచ్ అవడం అంటే తగ్గించాలి. ఇక్కడ డిలే చేశారు, తగ్గింపు కాదు, ఇంకా పెంచారు. అండ్ ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, గత ప్రభుత్వం సాధించినటువంటి ఫిస్కల్ డెఫిసిట్ తో కంపేర్ తక్కువగా సాధించింది, అంటే మెరుగ్గా ప్రదర్శించింది దాని అనమాట. గత ప్రభుత్వం ఎంత సాధించింది, 4.3% ఆఫ్ జిఎస్డిపి. ఈ ప్రభుత్వం ఏం చేసింది, 4.2% తగ్గించింది. సో ఇట్లాగా కంపేర్ చేస్తూ చూపిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి మేము ఆర్థిక పరంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మేము మెరుగుపరుస్తున్నాము. ఒక పక్క సంక్షేమాన్ని నెగ్లెక్ట్ చేయకుండా గత ప్రభుత్వంతో చేసిన ఖర్చు కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మేము పరిరక్షిస్తున్నాము అని చెప్పే ఒక ప్రయత్నం మనకు ఈ కంటెంట్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఆల్ దీస్ ఆర్ బడ్జెట్ హైలైట్స్. ఓకే, సో ఒకసారి మనం రీక్యాప్ చేసుకున్నాం వాట్ వి హావ్ డిస్కస్ సో ఫార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్రం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల దగ్గర, అంటే నామమాత్రం స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత అంటే మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటది, 16.41 lakh crores. ఇవి చూస్తే ఎందుకంటే ఇదంతా సమరీ అన్నమాట, రైట్. ఇంకో అంశం ఏంటిది, గత సంవత్సరంతో పోలిస్తే ఏ శాతం మేర పెరిగి ఎంత మేర పెరిగింది అంటే 12.5% ఇస్ ద గ్రోత్ రేట్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అంటే ఏం చెప్పాలి, 12.5%. ఎట్ కరెంట్ ప్రైజెస్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏం చెప్పాలి, కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఓకే, ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత మేర ఖర్చు చేస్తుంది, ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 6,2,69,928 కోట్లు ఖర్చు చేస్తుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఎంత మేర తిరిగి చెల్లిస్తుంది, సంవత్సరంలో 24,499 కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తుంది. సో ఈ ఖర్చు మన దగ్గర ఉంది కాబట్టి ఆదాయం మన దగ్గర వచ్చేస్తే మనం ఏం చేయొచ్చు, లోటును మనము క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఖర్చు ఏమో 2,69,000 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఆదాయం 2,01,000 కోట్ల రూపాయలు. ఈ ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం చూసినట్టయితే 68,742,43 కోట్ల రూపాయలు. ఇది మనం ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఏమంటాము, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటిది, కోస్టల్ లోటు అని చెప్పేసి అంటాం. ఏమంటాము, కోస్టల్ లోటు అంటాం. ఈ కోస్టల్ లోటు ఏదైతే ఉందో ఎంత మీద ఉంది, 2.1% ఉందని చెప్తున్నాం, అవునా కదా. సో ఒకసారి ఈ కోస్టల్ 4.7% రావాలి, ఎంత ఉంది, 4.2% ఉంది, 4.2%, అవునా. ఇక్కడ ఇంకో అంశం ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ అకౌంట్ లో లోటు. రెవెన్యూ డెఫిసిట్ అనేది ఈ ప్రభుత్వం ఎంత సాధించింది, 2.1%. గత ప్రభుత్వం ఎంత సాధించింది, 2.7%. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఈ రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ అకౌంట్ లోటు ఎంత మేర తగ్గించింది, 0.6% మేర తగ్గించింది. అంటే మంచిగా ప్రదర్శించిందా లేదా, చాలా బెటర్ గా ప్రదర్శించింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ యొక్క అంతిమ లక్ష్యం ఏముండాలి, 0 చేయాలి. రెవెన్యూ డెఫిసిట్ మనం ఎప్పుడు 0 చేసుకున్నామో అప్పుడు ఆ రాష్ట్రము భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి మనము చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 2.7% ఉంటే గత సంవత్సరం, ఈ సంవత్సరం 2.1% చేశాము. మేము 0.6% మీద తగ్గించాము. మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మేము తీర్చిదిద్దుతాము అని చెప్పేసి ఒక చెప్పే ప్రయత్నం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, రైట్. సో అదొక అంశం, ఇక్కడ ఇంపార్టెంట్ అంశం అనమాట. అండ్ దాంతో పాటు మీరు చూసినట్టయితే ఆదాయం, ఓకేనా. సో ఖర్చేమో మనకు 14% మేర పెంచితే ఆదాయం ఎంత మేర పెరిగింది, 16% మేర పెరిగింది. అంటే ఖర్చుతో పోలిస్తే ఆదాయాన్ని మనం ఎక్కువగా పెంచుకున్నాము. ఇది కూడా ఒక మంచి సంకేతంగా చెప్తున్నారు అన్నమాట. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్టయితే మనకు ఫిస్కల్ డెఫిసిట్ ఇదివరకు మనం క్యాల్కులేట్ చేసినాం కదా, ఎంత 68,743,42 కోట్లు. అది దేంతో సమానము,
రాష్ట్రం యొక్క స్థూల దేశ ఉత్పత్తితో పోలిస్తే 4.2%తో సమానం. 4.2%తో అది సమానం. మరి గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఏ విధంగా ఉంది అంటే, గత ప్రభుత్వం 4.3% సాధిస్తే మనం 4.2% సాధించాము. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన ఇక్కడ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి something called as the budget highlights. తర్వాత we have to get into the policy highlights. Then we have to get into the each and every aspect of the budget. ఇట్లాగా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ అనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రతి పాయింట్ లో ఎటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఈ అంశాలు మనము బయటికి లాగినప్పుడు మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టే అవకాశం అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. క్లియర్?